నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ మన ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, రీసెంట్గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి అంటే ఫారినర్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళని మన తెలంగాణ ఆడవాళ్ళు కడగడం, టవల్తో క్లీన్ చేయడం. అంటే ఏంటి సార్ ఇదంతా, అసలు ఎందుకు చేశారు? ఒక మాట అమ్మా, ఇప్పుడు ఫారినర్స్ వచ్చిన మనకు అతిథులుగా వచ్చారు. మొత్తం టోటల్గా ఒక ప్రపంచ సుందరీమణుల ఒక ఈ నా పోటీలు జరుగుతున్నాయి. అంటే మనకు అదృష్టంగా భావించవచ్చు. మన డెవలపింగ్ ఈజ్ కంట్రీ, డెవలపింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంటే మనకు ప్రపంచంలో మన తెలంగాణ అనేది ప్రపంచంలో తెలుస్తుంది. ఇది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. గుళ్ళు టెంపుల్కి అందరికీ దర్శనానికి వెళ్తున్నారు. మన సాంప్రదాయం టెంపుల్కి సాంప్రదాయం డ్రెస్సులతో వెళ్తున్నారు. అక్కడ గుడికి వెళ్ళేటప్పుడు మనం కాలు కడుక్కోవాలి కాబట్టి అక్కడ పళ్ళాలు పెట్టారు. దాంట్లో ఒక ఎవరైనా అవ్వచ్చు, ఒక అమ్మాయి మరి అది కాలు కడిగి తుడిచినట్టు చూపించారు. అంటే చాలా మంది ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కానీ అందరూ అలా కడగలేదు. అమ్మ నీళ్ళు వేసారు, వాటర్ వేసారు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు వచ్చి వాటర్ కడిగి అది తుడిచింది. ఓకే, అది అనుకోకుండా జరిగిన దాన్ని మనం మన పరువుని తీసి ఎదుటి వాళ్ళ దగ్గర మన పరువు తీయొద్దు. ప్రతిపక్షం కేసీఆర్ గారు, సబితక్క గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు మన పరువు, మన తెలంగాణ పరువుని తీసి పరాయి దేశంలో మన పరువు తీయకూడదు అంటాను నేను. వాళ్ళు వచ్చారు, మనం జరిగింది అనుకోకుండా వచ్చిన సంఘటన జరగవచ్చు. దాన్ని భూతద్దంలో చూపించి మన ఆడవాళ్ళను కించపరచకూడదు. ఒకటి నేను ఒకటి అడుగుతున్నా, ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఎంతో మంది కాలుకు మొక్కించుకొని కాలు చెప్పులు కూడా మోయించిన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీలో లేవా? ఆ రోజు దొరతనం, ఆ రోజు మా సత్యవతి రాథోడ్ గారు ఎక్కడున్నారు? మినిస్టర్గా ఉన్నారు కదా, సబితక్క గారు ఉన్నారు కదా, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే అది తప్పే కదా. ఇప్పుడు కూడా చాలా మంది కాలు మొక్కుతారు. అంటే మనం దాన్ని అర్థం చేసుకుని పెద్ద రకం కింద మనం అర్థం చేసుకోవాలి తప్ప ఒక ఐఏఎస్ కాలు మొక్కకూడదు, ఒక ఐపీఎస్ కాలు మొక్కకూడదు, ఆఫీసర్లో కాలు మొక్కకూడదు. ఒక మీకు తెలుసో లేదో హెల్త్ డైరెక్టర్, హెల్త్ సెక్రటరీ, ఆయన కాలుకు మొక్కడమే కాదు నా దేవుడు అని చెప్పి కూడా అనౌన్స్ చేశాడు డ్యూటీలో ఉంటూ కూడా. ఆయన గుర్తుందో లేదో మొత్తం తోటగా టీఆర్ఎస్ గుర్తుందో లేదో. ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు చేసుకోమనండి. ఖమ్మం, కొత్తగూడెంలో ఎన్నింటిలో కూడా అనౌన్స్ చేసినవి ఆయన అన్ని కూడా. ఆయన పేరు శ్రీనివాసరావు గారు, ఇంటి పేరుతో పూర్తిగా చెప్పను కానీ హెల్త్ సెక్రటరీ. ఓకేనా? మరి ఆయన ఆ రోజు మన కాలు మొక్కినప్పుడు ఏమైంది? కేసీఆర్ గారిని ఇట్స్ ఎ వెరీ బిగ్ పోస్ట్, చీఫ్ మినిస్టర్ సెక్రటరీ తర్వాత అంత హెల్త్ సెక్రటరీగా పెద్ద పోస్ట్ అయింది. అంటే అలాంటి చాలా మంది ఉన్నారు. అంటే గౌరవంతో దండం పెట్టచ్చు. అంటే ఇది మన అతిథులకి ఇచ్చే ఒక గౌరవం, అతిథులకు ఇచ్చే గౌరవం. అంటే మనమే దండం పెట్టించుకున్నప్పుడు ఇది అతిథులకి మనం ఇచ్చాం అనుకోకుండా జరిగి ఉండొచ్చు. ఆడబిడ్డల కించపరచాలని ఎవరు అనుకోరు, అది అనుకోకుండా జరిగి ఉండొచ్చు. జరిగిన దాన్ని మనం పెద్దదిగా చేసి మన పరువు తీసి పరాయి దేశంలో మన పరువు తీయకూడదు అని అంటాను నేను. ఇది నేను అంతకన్నా నేనేం మాట్లాడట్లా. మన పరువు తీసి పరా దేశంలో రోడ్డు మీద పెట్టకుండా అనుకోని జరిగిన సంఘటన దాన్ని వెరిఫై చేసుకోండి అని చెప్పడంలో తప్పులేదు. కానీ మీ పాలనలో, దొరల పాలనలో 10 సంవత్సరాల పాలనలో, మీ బానిస పాలనలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎంతమంది ఎంత కాలు మొక్కారు, ఎంతమంది కాలు కింద కూర్చున్నారు, ఎంతమంది మీ చెప్పుల దగ్గర కూర్చున్నారు ఒక్కసారి మీరు యూట్యూబ్లో రిపీట్ చూసుకోండి. అవి మీకు దొరకకపోతే అప్పుడు కాంగ్రెస్ మీద పడండి. ఆ రోజు సబితక్క గారు మాట అన్నారు, ఆ రోజు మాట్లాడాలి కదా, ఆ రోజు చెప్పాలి కదా. మైకేది మీ మాట్లాడిన మైక్ వేస్తే లోనేస్తారు, మైక్ వేస్తే బ్యాన్ ఉంటుంది, అన్నీ బ్యానే. ఎదుటి వాళ్ళు మాట్లాడే రైట్ లేదు, ఆయనే చెప్పాలి. ఆయన డిక్టేటర్గా చెప్పింది వెయ్యాలి తప్ప ఇంకొకటి వేయటానికి లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తీసుకెళ్ళి లోన్ వేసారు. అప్పుడు ఎవరు మాట్లాడినా లోన్ వేసారు. ఛానల్స్ ఏమైనా మాట్లాడగలిగా? యూట్యూబ్ చెప్పగలిగిందా? యూట్యూబ్ ఎదురు చెప్పగలిగిందా? ఎదురు మాట్లాడగలిగిందా? సబితక్క గారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మాట్లాడితే లోన్కి వెళ్ళిపోయారు, మాట్లాడితే దాడులు జరిగాయి, మాట్లాడితే ఆఫీసుల చుట్టూ వచ్చి కొట్టడానికి మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. దయచేసి దీన్ని రాద్ధాంతం చేయొద్దని నా వినపం.
యా సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్